ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ ఫిబ్రవరి 14న సుచిత్రాలో గొప్ప ప్రారంభం. VA 2 to 12%, జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్న వేళ ఇరాన్ వెన్నులో వణుకు పుట్టిస్తున్న నాన్ న్యూక్లియర్ బాంబ్ ఇది. ఇరాన్ అణుస్థావరాలను ధ్వంసం చేసేందుకు ఇప్పటివరకు ఎవరికి ఇవ్వని ఈ బాంబును ట్రంప్ ఇజ్రాయెల్కు ఇవ్వబోతున్నారని అంతర్జాతీయ మీడియా చెబుతోంది. అదే నిజమై టెల్ అవీవ్ చేతికి ఈ బాంబు చిక్కితే న్యూక్లియర్ ఫెసిలిటీస్ మాత్రమే కాదు, కలలో కూడా ఊహించని విధ్వంసం ఇరాన్లో జరుగుతోంది. అదే జరిగితే ఇస్లామిక్ దేశాలన్నీ ఏకమవుతాయి. ఆ పరిస్థితులు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇన్ని తెలిసి ట్రంప్ ఆ భయంకరమైన బాంబును ఇజ్రాయెల్కు ఎందుకు ఇస్తున్నట్లు, ఇజ్రాయెల్కు మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అవసరం ఇప్పుడే ఎందుకు వచ్చింది, ఇవాళ టాప్ స్టోరీలో చూద్దాం. పశ్చిమాసియాలో పరిస్థితులు రోజు రోజుకు చేయి దాటిపోతున్నాయి. హమాస్ తన చెరలో ఉన్న బందీలను శనివారం మధ్యాహ్నం 12 గంటల్లోపు విడుదల చేయాలని ట్రంప్ తేల్చి చెప్పారు. ఇజ్రాయెల్ సైతం హమాస్కు అంతే టైం ఇచ్చింది. కానీ హమాస్ మాత్రం ట్రంప్ నెతన్యాహులను లెక్క చేయలేదు. దీంతో టెల్ అవీవ్ నుంచి మరో ప్రకటన వచ్చింది. వీకెండ్లోపు తమ పౌరులను విడుదల చేయకపోతే యుద్ధం తిరిగి ప్రారంభమవుతుందని, ఆ యుద్ధం ఎక్కడ ఆగుతుందో చెప్పడం కూడా కష్టమని వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు గాజా స్వాధీనంపై ట్రంప్ ప్రణాళికను అమలు చేస్తామని తేల్చి చెప్పింది. అయినా సరే హమాస్ తగ్గేదే లేదంటుంది. ఇజ్రాయెల్ యుద్ధమే కోరుకుంటే తాము అదే చేస్తామని సంకేతాలు ఇస్తోంది. సో శనివారం 12 గంటల తరువాత మిడిల్ ఈస్ట్లో ఏదైనా జరగవచ్చు. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. అసలు రచ్చ వేరే ఉంది. అదే గాజాకు మాత్రమే పరిమితం కావాల్సిన ఉద్రిక్తతలను వరల్డ్ వార్ 3గా నడిపించబోతోంది. ఇరాన్లోని అణుస్థావరాలపై దాడి చేసేందుకు వీలుగా ఇజ్రాయెల్ సన్నాహాలు చేసుకుని సిద్ధంగా ఉందని అమెరికా నిఘా వర్గాలు నివేదికలు సమర్పించాయి. ఈ దాడుల తీవ్రత ఏ రేంజ్లో ఉంటుందంటే ఇరాన్ అణు కార్యక్రమం ఎక్కడ మొదలైందో అక్కడికే వెళ్ళిపోయే స్థాయిలో ఉంటుంది. అంటే ఆ దేశం మళ్ళీ అణ్వాయుధాల తయారీకి సిద్ధమవడానికి దశాబ్దాల సమయం పడుతోంది. ఇరాన్పై దాడుల ప్రణాళికకు మద్దతు ఇవ్వాలని ట్రంప్ కార్యవర్గానికి ఇజ్రాయెల్ విజ్ఞప్తి చేసే అవకాశం ఉందని ఆ నివేదికలు చెబుతున్నాయి. అదే నిజమైతే ట్రంప్ కూడా సానుకూలంగానే స్పందిస్తారు. ఆ మాటకొస్తే ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్పై దాడులు చేయాలని ట్రంప్ ఎప్పుడో నెతన్యాహుకు చెప్పారు. ఇరాన్ అణుస్థావరాలపై దాడికి అవసరమైన ఆయుధాలు అమెరికా నుంచి ఇజ్రాయెల్కు అందే అవకాశం ఉంది. ఇటీవలే ఇరాన్ అణు లక్ష్యాలపై వైట్ హౌస్ క్లియర్ కట్ కమెంట్స్ చేసింది. ఇరాన్ అణ్వస్త్రాలు తయారు చేయడాన్ని ట్రంప్ సర్కార్ ఏమాత్రం ఆమోదించదని తేల్చి చెప్పింది. తాను ఒప్పందానికి సిద్ధమైన ఇరాన్ మాత్రం ఘర్షణనే ఇష్టపడుతుందని ట్రంప్ కూడా అన్నారు. సో ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేస్తానంటే ట్రంప్ అస్సలు కాదన్నారు. ఇరాన్లోని ఫాద్వా, నటాన్స్ అణుస్థావరాలు లక్ష్యంగా ఈ దాడులు జరగొచ్చని గత నెలలో అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. ఇప్పటికే ఇజ్రాయెల్ అక్టోబర్లో జరిపిన దాడుల్లో టెహ్రాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ఇప్పుడు ఇజ్రాయెల్ చేసే గగనతల దాడులను వేగంగా గుర్తించే సిచ్యువేషన్లో ఇరాన్ లేదు. కాబట్టి దాడికి ఇదే రైట్ టైం అని ఇజ్రాయెల్ నమ్ముతోంది. కానీ ఇరాన్ అణు కార్యకలాపాలను భారీగా ధ్వంసం చేయాలంటే ఇజ్రాయెల్ దగ్గరున్న సాధారణ బాంబులు సరిపోవు. అది ఇప్పటికే నిరూపితమైంది. గతేడాది అక్టోబర్లో ఇరాన్ న్యూక్లియర్ సైట్స్పై దాడులు చేసిన స్వల్ప నష్టమే జరిగింది. ఇప్పుడు ఇజ్రాయెల్ లక్ష్యం వాటిని నామరూపాలు లేకుండా చేయడం. అలా చేయాలంటే ఒక్క మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్కు మాత్రమే సాధ్యం. వీటి కోసం ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. కానీ జార్జ్ బుష్, ఒబామా, బైడెన్ అందుకు అంగీకరించలేదు. తొలి విడత పాలనలో ట్రంప్ కూడా విముఖత వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ ఇజ్రాయెల్ చేతికి చిక్కబోతున్నాయి. మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్గా పేరున్న GBU-43లను ఇజ్రాయెల్కు అందించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వీటి గురించి క్లుప్తంగా చెప్పాలంటే ఇవి నాన్ న్యూక్లియర్ బాంబ్స్. దీనిని ఆల్బర్ట్ ఎల్వి మోట్స్ డెవలప్ చేశారు. 2017లో ఆఫ్ఘనిస్తాన్లోని ఐసిస్ స్థావరాల లక్ష్యంగా అమెరికా ఈ బాంబులను ప్రయోగించింది. అప్పుడు 36 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
ఈ బాంబు ఎక్కడైతే బ్లాస్ట్ అవుతుందో అక్కడి నుండి ఏకంగా 20 మైళ్ళ వరకు దాని దట్టమైన పొగ కమ్ముకుంటుంది. ఇరాక్ ఆర్మీ పైన విజయం సాధించేందుకు తొలిసారి దీనిని తీసుకొచ్చారు. సద్దాం హుస్సేన్ను టార్గెట్ చేసేందుకు డిజైన్ చేశారు. సులభంగా వెళ్ళలేని గుహలు తదితర ప్రాంతాలకు దాడి చేయడానికి ఉపయోగపడుతుంది ఇది. ఇరాన్ అణుస్థావరాలపై దాడులకు ఈ బాంబులే, ఎందుకంటే భూగర్భంలో ఉన్న ఇరాన్ అణుస్థావరాలను ధ్వంసం చేయడంలో ఇవి దిట్ట కాబట్టి. అందుకే ఈ బాంబుల పేరు వినబడగానే టెహరాన్ వెన్నులో వణుకు మొదలైంది. ట్రంప్ నిజంగా ఈ బాంబులను ఇజ్రాయెల్కు ఇస్తే మిడిల్ ఈస్ట్ వార్ కాస్త వరల్డ్ వార్గా మారడం ఖాయంగా కనిపిస్తుంది.